Shalom everyone. I am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 48వ పర్షా షోఫ్టిమ్. షోఫ్టిమ్ అనగా న్యాయాధిపతులు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 48వ పర్షా. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 5వ పర్షా. ఈ పర్షా యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీయులతో లేవీ గోత్రం యొక్క పాత్ర గురించి మాట్లాడతాడు. లేవీయులు మరియు యాజకులకు ఇజ్రాయేలీయులలో భూమి లేదా వారసత్వ స్థలం ఇవ్వబడదు. ఎందుకంటే ఎలోహిమే వారికి వారసత్వం. వారు ఆలయంలో ఎలోహిం సేవలో నిమగ్నమై ఉంటారు. ప్రజలు వారికి బలుల నుండి నిర్దిష్ట భాగాలను, గొర్రెలు, ధాన్యం, ద్రాక్షారసం మరియు నూనె వంటి మొదటి పంటలను అందించాలి. ఈ భాగం లేవీయుల సేవకు మద్దతు ఇవ్వడం మరియు ఎలోహిం సేవకు వారి అంకిత భావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.